ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. నైమిషారణ్యమునకు సూత మహర్షి రాక. తెల్లవారింది. సూర్యునితో పాటు సూత మహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు. ఆశ్చర్యచకితులైనారు అంతా. ఆశ్రమ నియమాలకు అనుగుణంగా అర్ఘ్యపాద్యాదులతో స్వాగత సత్కారాలు జరిపారు. మునులంతా మహానుభావ, సకల పురాణవేత్తవు, సర్వాగమ విశారదుడవు, సకల శాస్త్ర కోవిదుడవు, వ్యాస భగవానునికి ఆప్త శిష్యుడవు, శ్రీమన్నారాయణుని భక్తుడవు. ఈ సృష్టిలో నీకు తెలియని విద్య లేదు. ధర్మశాస్త్రాల వాదోపవాదాలకు, వేద పురాణముల మధ్యనున్న సంశయాలన్నింటికీ తుది తీర్పు నీదే. నీ రాక కేవలం పరమేశ్వర అనుగ్రహమే. లోగడ ఎన్నో పురాణాలని వినిపించి మమ్మల్ని ఎంతో ధన్యులను చేశావు. ఇప్పుడు నీ నుండి దత్త మహాత్మ్యాన్ని వినాలని కుతూహలంగా ఉంది. ఇది నారాయణుని ఆజ్ఞ కూడా. దయచేసి వినిపించు. రోమాంచితంగా వినిపించే సామర్థ్యం నీకుంది. దత్తుడెవరు? ఆయన జన్మకర్మల వృత్తాంతాలేమిటి? యోగనిష్టా గరిష్ఠుడై బాల ఉన్మత్త పిశాచ స్థితులు, దిగంబర జడాకారుల స్థితులతో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ పరీక్షిస్తాడని విన్నాం. ఆ లీలలన్నీ తెలియజేయి. దత్తనామాలు, స్తోత్రాలు, మహిమలు, భక్తుల గాథలు, భక్తులు తరించిన వైనాలు సమగ్రంగా మాకు తెలియజేయి. వాసుదేవుడు ఇన్ని అవతారాలను ఎందుకు ధరించినట్లు? ఆయన యొక్క అసలు సత్యస్వరూపం ఏమిటి? సగం తెలిసి తెలియక అవస్థపడుతున్నాం. నీవు సర్వజ్ఞుడవు, దిట్టవని నారాయణుడి ఆనతినిచ్చాడు కనుక దయచేసి వివరించు. ఇలాంటి పుణ్యగాథలు విన్నవారికే కాక వినిపించిన వారికి పుణ్యముంటుందని అంటారు. సూత మహర్షి నీ వంటి సకల వేదశాస్త్ర సమన్వితుడు ఎదుటికి వస్తే ఏమనడగాలో మాకు తెలియదు. అందుచేత మా ఆర్తి తాపము ఉపశమించేట్టు ఏది ఏది ఎంత చెప్పాలో నిర్ణయించుకొని వినిపించవలసినవన్నీ వినిపించు. భుక్తి ముక్తిదాయకము, యోగ విద్యా ఫలదాయకము అయిన దత్త మహిమను ప్రధానంగా నీ నోటి నుండి వినాలనేది మా అందరి అభీష్టము. దయచేసి మా కోరిక తీర్చు. మునులంతా ఇలా అడిగేసరికి సూతుడు సంబరపడ్డాడు. వారితో ఇలా అన్నాడు. మునులారా, అందరికీ వందనములు. సకల సిద్ధి ప్రదాయకమైన దత్త మహిమలను వినాలనుకోవడం గొప్ప విశేషం. పుణ్యఫలం వల్ల తప్ప ఇటువంటి కోరిక ఉదయించదు. నన్ను కూడా కృతార్థుడిని చేస్తున్నారు. నా జన్మ కూడా చరితార్థమవుతుంది. మీరు బ్రహ్మనిష్ఠులు, తపోధనులు. మీ సాంగత్యం లభించడం వల్ల నా జన్మ ధన్యమయ్యింది. భగవదనుగ్రహం వల్ల, గురు కటాక్షం వల్ల నా శక్తి మేరకు దత్తాత్రేయ చరిత్రను సాంగోపాంగంగా వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి పద్మాసనం వేసుకుని కన్నులు మూసుకొని ధ్యాన సమాధిలోకి జారుకున్నాడు. వాణి చతుర్ముఖులను, గౌరీ శంకరులను, లక్ష్మీ వాసుదేవులను స్మరించాడు. గజాననుని స్మరించాడు. అష్టదిక్పాలకుల్ని, అఖిల దేవతల్ని, సమస్త ముని జనవందితులని తలుచుకొని నమస్కరించాడు. యోగ మార్గంలో సకలేంద్రియాలను ఏకాగ్రపరిచి హృదయ పద్మంలో దత్తాత్రేయ సన్నిధికి చేరుకున్నాడు. త్రిమూర్తి స్వరూప, త్రివర్ణాంచిత, వేదవేద్య, విశ్వవంద్య, విశ్వరూప, ఒకప్పుడు గరుత్మంతునిపై ఉంటావు, ఒకప్పుడు పులితోలు ధరిస్తావు, ఒకప్పుడు పీతాంబరం ధరిస్తావు, మరొకప్పుడు శ్వేతవస్త్రం ధరిస్తావు, ఒకప్పుడు సర్ప యజ్ఞోపవీతం, ఒకప్పుడు సువర్ణ యజ్ఞోపవీతం, ఒక్కొక్కప్పుడు బ్రహ్మసూత్రం ధరిస్తావు. గంగలో స్నానం చేసి కొల్హాపురం లక్ష్మీ వద్ద భిక్ష తీసుకొని సహ్యాద్రిపై సంచరిస్తావు. 3 యుగాలలోనూ అవతారాలను ధరించినవాడా శ్రీహరి నమో నమః. ఒకప్పుడు బాలుడిగా దర్శనమిస్తావు, ఒక్కొక్కసారి యువకుడిగా వృద్ధుడిగా దర్శనమిస్తావు,
ఒక్కొక్క వేళ జటాధారిగా, ఒక్కొక్కసారి ముండిత శిరస్కుడిగా ఉంటావు. ఒక్కో ముహూర్తాన దివ్యమాలిక, దివ్యాభరణ, దివ్య వస్త్రములను ధరించి దివ్య సుందర విగ్రహుడవై కనిపిస్తావు. ఒక్కో సమయంలో మదోన్మత్త చిత్తుడుగా మదిరతో, మగువతో గోష్ఠి జరుపుతూ ఉంటావు. ఒక్కోసారి దిగంబరుడవై ఈగలు ముసురుకుంటూ కనిపిస్తావు. విభూతి పులుముకుంటూ కనిపిస్తావు. అనంతనామ దత్తప్రభు, నీకు నమోవాకములు. పుట్టుకతో చేతులు లేని కార్తవీర్యార్జునుణ్ణి 1000 బాహువులతో మహావీరుణ్ణి చేసి 1000 సంవత్సరాలు భూమండలాన్ని ఏలించి సేవలు అందుకున్న ఘనత నీదే. నీకు ప్రణామములు. ప్రహ్లాదుడి భక్తి తత్పరతకు మెచ్చి ఉపదేశంతో మోహాన్ని తొలగించి ముక్తిని ప్రసాదించిన యోగీశ్వర, దిగంబర స్వరూపంతో ఉన్న నిన్ను సేవించిన యదు మహారాజుకి, అలర్క మహారాజుకి జ్ఞానోపదేశం చేసిన సద్గురు, నీకు నమోవాకములు. యోగ విద్యా స్వరూప, మహామాయ, తేజస్సులలో తేజస్సు నీవు. బుద్ధిమంతులలో బుద్ధివి నీవు. బలవంతులలో బలం నీవు. విద్యావంతులలో విద్యవు నీవు. శాంతి, క్షాంతి, దయ, ధృతి, స్మృతి, మతి అన్నీ నీవే. భూత భవిష్యత్ వర్తమానాలు నీవే. సర్వ వ్యాకరణ స్వరూపుడవు నీవే. ఈ సృష్టిలో నీవు లేనిది లేనే లేదు. నువ్వు కానిది లేదు. సర్వాత్మక, సర్వాంతర్యామి, నీకివే నా నమస్సులు. వామనుడవై బలిని 3 అడుగుల నీల దానమడిగావు. త్రివిక్రముడవై విజృంభించావు. ఆకాశంలోని సూర్యచంద్రులు గోళాలు గొడుగులై, శిరోమణులై, కర్ణకుండలాలై, భుజకీర్తులై, కటిసూత్రమై, అందెల మువ్వలై నీ పాదాల కింద జారిపోయాయి. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నీ పాద పద్మాలను స్వయంగా కడిగి వేదమంత్రాలతో పూజించాడు. నీ కాలి గోరు తగిలి బ్రహ్మాండం బద్దలై దివ్యోదకం వాగులై ప్రవహించింది. అది భూమిపై అవతరించి గంగానది అయి తనలో మునిగిన సకల జీవులకు జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేస్తోంది. విష్ణు పాదోద్భవగా త్రిలోకాలలో పూజలు అందుకుంటోంది. సచ్చిదానంద స్వరూప, నీ అవతార లీలలు అచింత్యాలు, అప్రమేయాలు, అగమ్య గోచరములు. బ్రహ్మర్షులకే అంతుబట్టవు. దత్త శరణు శరణు. ఇలా ధ్యానించిన సూత మహర్షి హృదయ పద్మంలో దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు. చిరునవ్వులు చిందుతున్న ముఖపద్మం, శిరస్సుపై పింగళ జటాజూటం, సూర్యచంద్రుల నేత్రాలుగా కటియందు పీతాంబరం, 6 చేతులతో కరుణార్ద్ర హృదయుడు తనను స్మరించిన వారి ఆ అజ్ఞానాన్ని పటాపంచలు చేసే స్వామి ప్రత్యక్షమయ్యాడు. నాయన, నీ ధ్యానానికి, నీవు చేసిన స్తోత్రానికి సంతోషించాను. ఏమి కావాలో కోరుకో. మృదు మధుర స్వరంతో పలికారు. ఆనంద పారవస్యంలో మునిగిన సూతుడు నోరు మెదపలేకపోయాడు. నాయన, నీ అభీష్టం నెరవేరుతుంది. ఈ శౌనకాది మునులకు నా మహిమలు వినిపించు. నీకు అంతా కరతలామలకమవుతుంది. నీవు పరమపదానికి చేరుకుంటావు అని వరమును అనుగ్రహించి దత్తదేవుడు అంతర్ధానం చెందాడు. క్రమక్రమంగా సూత మహర్షి ధ్యానం నుండి తేరుకొని ఆనంద బాష్పములతో నింపిన కన్నులు తుడుచుకున్నాడు. మునీంద్రులారా, దత్తదేవుడు అనుగ్రహించాడు. మీరడిగిన దత్త చరిత్రను వినిపిస్తాను. ఇది గురు శిష్య సంవాదంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఇది సకల మనోభీష్టప్రదం. దీన్ని వినడం కన్నా మించిన తపస్సు లేదు. సకల సంపత్కరం, విద్యాప్రదాయకం, జ్ఞానప్రదం. సకల ప్రదేశాలలో, సమస్త కాలాలలో ఎంతటి కష్టాలు సంభవించిన దత్తుని ధ్యానించిన వారికి జయమే తప్ప అపజయమంటూ ఉండదు. ఇది సకల బంధ విమోచకం. ఈ దత్త చరిత్రలో ఒక అధ్యాయాన్ని గాని లేదా ఒక భాగాన్ని గాని పఠిస్తూ దత్తుని స్మరించిన వారు దత్తుని అనుగ్రహానికి పాత్రులవుతారు. దత్తనామాన్ని జపించిన వారికి ఆ యోగీంద్రుని దయ వల్ల ముక్తిని పొంది తీరుతారు. ఆలకించండి. సూత మహర్షి,
మరి గురు శిష్య సంవాదం అన్నావు గదా! అసలు గురువంటే ఎవరు? శిష్యుడంటే ఎవరు? వీరి లక్షణాలేమిటి? వీరిలో శ్రేణులు ఏమైనా ఉన్నాయా? ఆ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకో అని శౌనకాదులు అడిగారు. మునీంద్రులారా, మంచి ప్రశ్నలు వేశారు. మీ సందేహాలు తీరాలంటే ఒక పురాణ గాథ చెబుతాను. దీనికి బ్రహ్మకలి సంవాదమని పేరు. ముందుగా అది వినిపిస్తాను. వినండి అని సూతుడు ప్రారంభించాడు. ఇది భాగం సమాప్తం.